49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. అగైన్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మాట్లాడదాం. కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు, మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ హాట్ కామెంట్స్ చేశారు. ఎందుకండి పదే పదే ఆల్వేస్ మీ పార్టీ ఒక హాట్ టాపిక్ లాగా ఉండాలని చూస్తుందా? గుడ్ ఆఫ్టర్నూన్ ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి, అలాగే మీకు తెలంగాణ ప్రజలకి కూడా. హాట్ టాపిక్ అనేది కాదు, అది ఒక్కొక్కరి విధానంలో ఈరోజు కోమటిరెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలు మనం తెర మీద ఈరోజు హాట్ టాపిక్ గా అనుకుంటున్నాము. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి బాగా గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు అదేదో దృష్టి తగులుతుంటది. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కానీ అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అంటే తన సొంత అభిప్రాయం అయి ఉండొచ్చు, పార్టీ విధానం మాత్రం కాదు. క్లియర్ గా చెప్తున్నాము. తెలంగాణకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో క్లియర్ గా చెప్పారు, తెలంగాణలో బీఆర్ఎస్ తో, అంటే అప్పట్లో టిఆర్ఎస్ పార్టీతో పొత్తులుండవు, ఇక్కడ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం. కాబట్టి క్లియర్ గా మా అధిష్టానం, ఏదో కింద స్థాయి వాళ్ళు కానివ్వండి, అంటే రాహుల్ గాంధీ గారి కన్నా కేంద్రం కన్నా కింద స్థాయి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అది పరిగణలోకి తీసుకోవద్దు అని ఈరోజు తెలంగాణ ప్రజలకు కానివ్వండి, వివిధ పార్టీలకు కానివ్వండి, మీడియా సోదరులకు కానీ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి రెండు ఇలాంటి మాటలు మాట్లాడారు. దాని వల్ల ఏదో పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారు. కానీ వారి కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము. ఆ కుటుంబానికి వారికి మేము కంచుకోట అని చెప్పుకున్నటువంటి వారి కోటలోనే మరి కంచుకోటలోనే గీతలు బీటలు వచ్చాయి అనే విషయం మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు కానీ, కాంగ్రెస్ ప్రజలు కానీ, కాంగ్రెస్ అభిమానులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఇది కేవలం ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు రేపు పొద్దున చెప్తే గనక అది పరిగణలోకి తీసుకోవాలి. మేము అందరం కలిసి ఏకాభిప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయము వరంగల్ డిక్లరేషను. ఆ వరంగల్ డిక్లరేషనే రాహుల్ గాంధీ గారి మాట మీద ఉన్నారు, రాహుల్ గాంధీ గారి మాట మీద తెలంగాణ కాంగ్రెస్ ఉంది. కాబట్టి కేంద్రీకృతంగా దేశంలో విభిన్న ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే అంటే పార్లమెంట్ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ రేపు వివిధ పార్టీలు, బీజేపీ పార్టీకి ఎవరైతే ఈరోజు వ్యతిరేకంగా అంటే ఈ రోజు ప్రభుత్వ విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ ఒక కూటమిగా చేరాలనే విషయం అందరికి తెలిసిందే. అందరికీ పిలుపునిచ్చారు. మీరు మొన్న కూడా చూసుకున్నారు, మొన్న రాహుల్ గాంధీ గారి పాదయాత్ర. సుజాత గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ పార్టీకి సంబంధించిన ఎంపీనేనా? సీనియర్ మోస్ట్ లీడరే కదా, 30 years నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు కదా. మరి ఆయన చిన్న నాయకుడు, ఆయన మాటలు నమ్మొద్దు, ఆయన పట్టించుకోవద్దు అని చెప్తున్నారా? లేకపోతే ఆయన 2-3 సార్లు ఇదే విధంగా మాట్లాడిండ్రు కాబట్టి ఇది కూడా అట్లనే తీసుకోమంటున్నారా? ఇదంతా అంటే సీనియర్ మోస్ట్ నాయకుడు అయ్యుండి ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కార్యకర్తలకు ఎట్లాంటి మెసేజ్ పోతుంది? ఏమని చెప్తారు? కార్యకర్తలు మిమ్మల్ని అడుగుతారు కదా, ఏమని చెప్తారు? చిన్న నాయకుడు అంటే నేను చిన్న నాయకుడు అని చెప్పను. గతంలో మంత్రి పదవి చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఈ రోజు పార్లమెంట్ సభ్యులు. వారు రాష్ట్రంలో ఆయన కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా. కాబట్టి వారు మాట్లాడినటువంటి వివిధ రకాలైనటువంటి మాటలు మనం గతంలో విన్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. కాబట్టి వీరి మీద చర్యలు ఏమన్నా ఉంటే, వీరి మీద ఏవైనా తీసుకునేది ఉంటే అది అధిష్టానానికి వదిలేస్తాం మేము. ఎందుకంటే గతంలో మాట్లాడినప్పుడు నోటీసులు ఇచ్చారా? నోటీసులకు అసలు ఆయన రెస్పాండ్ అయినరా? దాని మీద కూడా మాట్లాడినట్టున్నారు. ఏం చర్య? నోటీసులు రెస్పాండ్ అవ్వడము, నోటీసుల మీద మాట్లాడడము, ఢిల్లీకి వెళ్ళి కలిసి మాట్లాడడం కూడా జరిగింది. అవన్నీ మేము మీడియా ముందు పెట్టము. కొన్ని పెట్టాల్సినవి ఉంటాయి, కొన్ని పెట్టనివి ఉండవు. కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి విషయం ఈరోజు సాయంత్రం ఠాక్రే గారు వస్తున్నారు, వారు చూసుకుంటారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ కాబట్టి వారు చూసుకుంటారు. అది మా తెలంగాణ పరిధిలోకి రాదు. ఆయన ఎంపీ, అందులో కేంద్రం ఏఐసిసి తీసుకునే నిర్ణయాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అధ్యక్షులుగా ఉన్నారు, వారు కూడా ఎంపీనే. కానీ వీరు మాట్లాడినటువంటి విషయమే కానీ, గతంలో వెంకటరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కానీ అవన్నీ కేంద్రం
పరిధిలోకి వస్తాయి మా పార్టీ ఏఐసిసి తీసుకునేటువంటి నిర్ణయాలు. కానీ తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి తెలియజేసేది ఒకటే, ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవద్దు, మన పని మనం చేసుకుందాం. రేపొద్దున తెలంగాణలో ఇప్పుడు చూడండి, అందరు కలిసి ఏకాభిప్రాయంతో ఇచ్చి రేపొద్దున తెలంగాణలో మేము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నామంటే మీడియా హల్చల్ చేసిన ప్రజలు ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతోంది కాబట్టి ఏదో ఎటు మూలనో ఏటో నేను ఇందాక అన్నట్టు ఏదో తప్పు పొరపాటు వల్ల వారు ఇచ్చినటువంటి ఇలాంటి మెసేజ్ ని మేము పరిగణలోకి తీసుకోవద్దు అని తెలంగాణ కేడర్ కి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా ఈరోజు ముందుగా మొట్టమొదటిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీదే వ్యతిరేకం. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదు, ఉండదు కూడా. కాబట్టి వారితో మాకు లేదు. కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలతోనే మాత్రమే బీజేపీతో కొట్లాట ఉంటది. ఇక్కడ వాళ్ళకి లేదు. లేని స్థాయిని తీసుకొని వచ్చి మేము అందరం ఎక్కేదలుచుకోలేదు. ఇక్కడ అధికార పార్టీ ప్రజల గతంలో 2014 ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ ఇప్పటి వరకు 9 ఏళ్లైనా తెలంగాణలో ఎలాంటి హామీలు నెరవేర్చినటువంటి విషయాన్ని కానీ ఈ రోజు ఫెయిల్యూర్ గవర్నమెంట్ మీద మా పోరాటం ఉన్నది. ఈ రోజు నిజంగా బంగారు తెలంగాణ అని అబద్ధాల తెలంగాణ, ఈ రోజు ధరణి పేరు మీద దరిద్రం తీసుకొచ్చినటువంటి తెలంగాణ, కాళేశ్వరం పేరు మీద తెలంగాణలో ప్రజల్ని మోసం చేసి కమిషన్ల కక్కుర్తిపడి 4 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాట తప్పించి ఇలాంటి విషయాల్ని పక్కన పెట్టేసి కేవలం ప్రభుత్వం మీద కొట్లాడి రేపు ఈ రోజు ఇందాక వారు అన్నమాట ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి, 45 నుంచి 50 సీట్లు కాంగ్రెస్ కు వస్తాయి. ఇప్పుడున్నటువంటి స్థితిలో గట్టిగా పోరాడితే అదే వస్తుందంటగా. ఎక్కడ కూడా హంగ్ దిశగానే పోతది, ఏ పార్టీ అధికారంలోకి రాదు. కాబట్టి బిఆర్ఎస్ కి ఆల్టర్నేట్ మాతోని కలవడమే తప్పించి ఇంకో ఆల్టర్నేట్ లేదు. సో మేము అండ్ బిఆర్ఎస్ కలిసి ఉంటాము, కలిసి మేము ఫామ్ చేయబోతున్నాం అని చెప్పేస్తున్నారు. ఒక సైడ్ నేను ఇంకో మాట కూడా తీసుకోవచ్చు. గతంలో 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. ఇంకో మాట కూడా అర్థం చేసుకోవచ్చు కదా. మాకెక్కడైనా 60 సీట్లు వచ్చి ఒక 10, 5, 6 కరోనా తగ్గితే ఆ పార్టీలో నుంచి మా పార్టీలోకి వస్తారేమో రేపు పొద్దున. కానీ హంగ ఏర్పడుతుందని నేను మాత్రం అనుకోను. ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు రావచ్చేమో, కానీ బీఆర్ఎస్ తో మాకు పొత్తు ఉంటుందని మేము అనుకోకూడదు కూడా. అసలు ఇప్పటికే నిర్దిష్టమైన అంటే ప్రతి చోట నుంచి వస్తున్నటువంటి సమాచారం గాని అనాలిసిస్ చేసినటువంటి విధానం గాని కాంగ్రెస్ పార్టీ రేపొద్దు అధికారంలోకి రాబోతుందని ఈ రోజు నాకు తెలిసినటువంటి సమాచారం. బీఆర్ఎస్ లో చర్చలు మొదలైనవి. మేము ఈసారి ఓడిపోతున్నాం కాబట్టి ఇల్లున్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఈ 6 నెలల్లో ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమంలో ఉన్నారు. పై క్యాడర్ నుంచి కింద క్యాడర్ వరకు ఆల్రెడీ ఇంటిమేషన్ వెళ్ళిపోయిందంట బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళు భయంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక విధంగా తక్కువ సీట్లు వచ్చే విధంగా, లేదు అంటే ఈరోజు గ్రాఫ్ పెరుగుతున్న కాంగ్రెస్ కి ఏదో ఇలాంటి చిల్లర మాటలు ఏదన్నా అంటే ఎవరితోనన్నా మాట్లాడించాలి అని ప్రయత్నం. నేను వెంకటరెడ్డి గారిని అనట్లేదు. ఇలా గనక డైవర్షన్ చేసి డిస్కషన్ వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఈ డిస్కషనే మనం చేస్తోంది వెంకటరెడ్డి గారు మాటల మీదనే. సో అది కాదు తనని అనట్లేదు అని అంటే ఎలా అవుతుంది మేడం? నేను అన్న విషయం వెంకటరెడ్డి గారి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్ అని ఒప్పుకోవట్లేదా మీరు? ఒక్క మాట ఒకటేసారి చెప్దాం, 10 సార్లు దాన్ని సీరియస్ గా మరి అంత సీరియస్ గా తీసుకోవట్లేదా? ఎందుకు తీసుకోరు? ఇట్లాంటి మాటలు ఇంకా మాట్లాడుతూ పోతుంటే పార్టీ డ్యామేజ్ కాదా? ఒక్క నిమిషం నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడతా. ఈ రోజు వారి సొంత అభిప్రాయం చెప్పిండొచ్చు, కానీ ఇది ఏకాభిప్రాయం కాదు కదా. పార్టీ ఏకాభిప్రాయం ఎలా అవుతుంది? అయితే పిసిసి అధ్యక్షుడు మాట్లాడాలి, లేకపోతే ఏఐసిసి ఇన్ఛార్జ్ మాట్లాడాలి, లేకపోతే ఒక సభ పెట్టేసి మేము రేపు పొద్దున బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోతున్నామని. కానీ మేము దేశం మొత్తం అందరి పార్టీల్ని కలుపుకోబోతున్నాము అనే ఉద్దేశంలో బీఆర్ఎస్ ను కూడా అంటున్నాడేమో. ఆయన ఉద్దేశం ఎలా ఉందో నాకు తెలీదు. కానీ దేశంలో మొన్న జరిగినటువంటి ప్లీనరీ కాశ్మీర్ లో జరిగినటువంటి సభకి అందరికి ఇన్విటేషన్ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కలుపుకొని పోతే బీఆర్ఎస్ పార్టీకి కూడా మొన్న ఇన్విటేషన్ ఉండేది కదా. ఎందుకు లేదు అని అంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తులు ఉండవు. బీఆర్ఎస్ పార్టీతో మాకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీకి మేమే అని క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అంటే వారి సొంత అభిప్రాయం, ఇది పార్టీ అభిప్రాయం కాదు. వారి సొంత అభిప్రాయాలు 196 ఉండొచ్చు. ఆ సొంత అభిప్రాయానికి పార్టీకి జత చేసి పార్టీ మీద ఆపాదం మళ్ళిస్తే గనక దీన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము. కాంగ్రెస్ క్యాడర్ అందరు కూడా మేము చెప్తున్నాము. ఈ రోజు మీడియా దృష్టి గాని, ప్రజల దృష్టి గాని, సామాన్య ప్రజలందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ వస్తే బాగుండు అనే
విధానంలో ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడానికి ఏదో జరిగి ఉంటది. ఆ పొరపాటుని ఈ రోజు సాయంత్రం ఠాక్రే గారు వస్తారు, ఎందుకు అనేది ఎక్స్ప్లెనేషన్ వారిస్తారు, వీరు వారిని అడుగుతారు. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి మీరు డిబేట్ పెట్టుకుంటే నేను దానికి మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. నేను స్టార్ క్యాంపైనర్ ని, నా పాదయాత్ర వేరుంటది, నేను వాళ్ళ వీళ్ళ పాదయాత్రలో ఎందుకు నడుస్తాను అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఆయన పాదయాత్ర వేరుంటది, రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర వేరుంటది, ఇంకో లీడర్ పాదయాత్ర వేరుంటది, ఇట్లా వేరు వేరు పాదయాత్రలు ఉండబోతున్నాయా కాంగ్రెస్ నుంచి? ఇంకోటండి, నా పాదయాత్ర వేరు, రేవంత్ రెడ్డి పాదయాత్ర వేరు అనలేదు. ఆయన అన్నమాట వేరే, మీరు దాన్ని వక్రీకరించి చెప్తున్నది వేరే. వారు ఈరోజు నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేశారు. ఒక ఊరు వచ్చిన తర్వాత, ఎందుకంటే మన ఎవరు సమయం చేస్తారు మేడం అట్లా? ఎవరు చేస్తారు మేడం చెప్పండి మీరే. నియోజకవర్గాల పాదయాత్ర పాదయాత్ర ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఆయన స్టార్ క్యాంపెయినర్ చేసే పాదయాత్ర ఆయన చేయొచ్చు, రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు, ఇంకో నాయకుడు సిఎల్పి నాయకుడు కూడా చేయొచ్చు. ఎంత కానీ ఎక్కువ కలిసి చేస్తే చేయరు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయొద్దా? కానీ అందరూ Restriction. కలిసి చేయరు. ఆహా, హాత్ సే హాత్ జోడో కార్యక్రమము అందరూ అన్ని నియోజకవర్గాల్లో చేయాలి. పెద్ద లీడర్లందరూ కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సపోర్ట్ చేయాలి. ఇది ఏఐసిసి ఆదేశం. అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇది కేవలం తెలంగాణ ఒక్క దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు. రేవంత్ రెడ్డి గారు మాత్రం 2 నెలల తర్వాత కంటిన్యూగా 5 నెలల వరకు 6 నెలల వరకు కంటిన్యూగా చేస్తారు. ఈ 2 నెలలు జరిగే కార్యక్రమం మాత్రం డెఫినెట్ గా ప్రతి నియోజకవర్గంలో అంతా పెద్ద లీడర్లు, చిన్న లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరూ కలిసి కొన్ని చోట్ల ఎక్కడికి ఎవరికి పిలుపు ఉంటే, ఎక్కడికి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు వెళ్ళి పాదయాత్ర చేస్తారు తప్పించి మన వెంకటరెడ్డి గారు పాదయాత్ర అనలేదు. కొన్ని బైక్ యాత్ర చేస్తాను, లేదు అంటే బస్ యాత్ర చేస్తా, కారు యాత్ర చేస్తా అని అన్నారు. ఏది చేస్తానో ఇంకా క్లారిటీ మార్చి 1వ తారీఖున అని చెప్పారు. 2 నెలల కాలం ఇది సుదీర్ఘంగా, అంటే 60 రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా చెప్పారు. కానీ ఫస్ట్ పార్టీలో చర్చించకుండానే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేసేసి ఆయన డిసిషన్ చెప్పేస్తారు. ఆ తర్వాత వచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇదా మీ అంటే వాట్ ఈస్ ద ప్యాటర్న్? అన్ని పార్టీలలో అన్ని ఉంటాయండి. మన చేతికున్నటువంటి వేళ్ళు అన్ని సమానంగా ఉండవు. అన్నం తినాలంటే ఈ 5 ఏళ్ళు దగ్గరికి రావాలి. అవి డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి. ఒక్కింట్లో పుట్టిన తల్లి కొడుకులు పిల్లలు, 4 కొడుకులు పుట్టిన 3 కొడుకులు ఒకలా ఉన్న, ఒక్క కొడుకన్నా తేడాగా ఉంటారు. ఇది పార్టీ స్వేచ్ఛ ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు స్వేచ్ఛతో మాట్లాడినటువంటి, నేను అందుకే చెప్పాను, సొంత అభిప్రాయం మాట్లాడి ఉండొచ్చు, వారి నిర్ణయంగా వాళ్ళు మాట్లాడుంటారు. దాని మీద అధిష్టానం చర్యలు తీసుకుంటుంది, అధిష్టానం మాట్లాడుతుంది. నేను వారికి చెప్పేంత స్థాయి కాదు. నేను మీరు ఎంత అడిగినా ఇదే చెప్తాను, నాకు తెలిసినంత మటుకే చెప్తాను. ఇది పార్టీ నిర్ణయం కాదు అని చెప్తాను. వారి సొంత అభిప్రాయానికి నేను ఎలా వాళ్ళ మనసులో దూరి మీరు ఎందుకు మాట్లాడారు అని అంటాను. దానికి విచారణ చేయడానికి గాని, విచారించడానికి గాని, మాట్లాడడానికి గాని ఏఐసిసి ఉంది. వారు మాట్లాడతారు. తప్పు అనేది మీరు అన్నట్టు నేను కూడా తప్పు అంటున్నా. ఇది పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడొద్దు. దాని మీద నేను కూడా ఒప్పుకుంటున్నా, ఏకీభవిస్తున్నా. కానీ అట్ ద సేమ్ టైం అది పార్టీ నిర్ణయం కాదు. వారి సొంత అభిప్రాయం అయితే నేను దాన్ని ఏం చేయలేను. ఆ సొంత అభిప్రాయానికి పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం మనం సాయంత్రం వరకు. కాంగ్రెస్ పార్టీతో కాదు, వారు ఎందుకు మాట్లాడారో నాకు తెలీదు, మరి ఎందుకు వచ్చిందో ఆలోచన తెలీదు. వారే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.